నాకైతే ఈ నార్తోలు చేసే పరోటాల కంటే కూడా మన తెలుగోళ్ళు చేసే సర్వపిండి, దోసకాయ రొట్టె, జొన్న రొట్టె, మక్క రొట్టె గివ్వే టేస్ట్ అనిపిస్తది. మీకేం నచ్చితే కామెంట్ చేయండి. గియాల మా అమ్మ మీ అందరి కోసం ఒక పాతకాలం వంట పట్టుకొచ్చింది. గదే మెంతికూర రొట్టెలన్నట్టు. ముందుగాల ఒక ప్లేట్‌లో గోధుమ పిండి తీసుకొని, అందులోకి ఏం తీసుకోవాలి మనం జీలకర్ర, ఓమా, నువ్వులు ఏసుకోవాలి. గండ్లకి జర్రంత పసుపు కూడా ఏసుకోవాలన్నట్టు. తర్వాత మంచి కడిగి పెట్టుకున్న కళ్యామాకు ఏసుకోవాలి. సన్నగా కడిగి కోసి పెట్టుకున్న మెంతి కూర కూడా ఏసుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటది. ఇక కల్వంలోకి ఏం చేసుకోవాలి మనము జర్రంత అల్లం, పచ్చిమిరపకాయ, ఉప్పు ఏసుకోవాలి. ఇది చిన్న మసాలా డబ్బా మస్తు క్యూట్‌గా కనబడుతుంది కదా! గిదైతే నేను శ్రీకర్పగం హ్యాండీక్రాఫ్ట్స్ అని ఇన్‌స్టా పేజ్‌లో ఆర్డర్ చేసిన అన్నట్టు. గిలతాన మస్తు రకాల ఇత్తడి సామాను ఉన్నాయి. మన దాంట్లో కూడా కొన్ని సామాను ఆడికెళ్ళి ఆర్డర్ చేస్తున్నా. మీకు చాలా నచ్చుతున్నాయి కదా! అందుకే మీకు ఈ డీటెయిల్స్ ఇస్తున్నానన్నట్టు. కావాలంటే కొనుక్కోర్రి. మంచిగా నీళ్ళు పోసి తడుపుకున్నాక ఒక అర్ధగంట నానిన తర్వాత ఒక కవర్‌లో ఏం చేయాలి జర్రంత నూనె రాసుకొని మెత్తగా తడుపుకున్న పిండిని ఇంకొక కవర్ ఏసి కోలతో చేసుకోవాలంటారు. సన్నగా వచ్చేస్తాయి. ఈజీగా అయిపోతాయి. మంచిగా పెంక మీద నూనెతోనో, నెయ్యితోనో కాల్చుకుర్రనుకోండి ఒక బ్రేక్‌ఫాస్టో, డిన్నర్‌లో చేసుకోవచ్చు. హెల్తీ ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటది. మంచిగా ఈ తెల్లగా కనబడుతుంది కదా చిన్న టిఫిన్ ప్లేట్. ఇది కూడా మేము శ్రీ కర్పగం హ్యాండీక్రాఫ్ట్‌లో తీసుకున్నాం. కావాలంటే కొనుక్కో